ఒక కూలుంబ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఇది ప్రశ్న యాక్చువల్గా. దీన్ని రైట్ ఇందాక మనం చెప్పుకున్న క్వాంటిటైజేషన్ ఆఫ్ ఛార్జ్ దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. E is equal to 1.6 into 10 to the power of minus 19 coulombs. సో 1 కూలుంబ్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మన దగ్గర ఉన్న ఫార్ములా Q is equal to NE. ఇందులో Q అంటే ఎంత? Q అంటే ఎంత అంటే 1 కూలుంబ్. E అంటే ఎంత? 1.6 into 10 to the power of minus 19 coulombs. అప్పుడు N ఎంత? ఇది ప్రశ్న. Therefore ఇలా కనుక్కోవచ్చు. ఎలా? N is equal to Q by E. N is equal to Q by E. Q అంటే 1. E అంటే 1.6 into 10 to the power of minus 19. 10 to the power of minus 19 ని డినామినేటర్ నుంచి న్యూమరేటర్లోకి మారిస్తే 10 to the power of plus 19 divided by 1.6. దీన్ని 10 into 10 to the power of 18 కింద కనుక రాసుకుంటే 10 divided by 1.6. 10 by 1.6 6.25 కి సమానం into 10 to the power of 18 electrons. Therefore ఒక కూలుంబ్ ఆవేశంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఒక కూలుంబ్ ఆవేశంలో మొత్తం 6.25 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 కూలుంబ్ ఆవేశము ఈజ్ ఈక్వల్ టు రైట్ సింపుల్గా చెప్తే 6.25 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్.